జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. రామలక్ష్మి పొట్టి బట్టలు వేసుకుని ఆడిందని చెంప మీద కొట్టావు నువ్వు. గొప్పగా ఆడిందని చప్పట్లు కొట్టారు జనం. రామలక్ష్మి ఆడితేనే గెలుస్తాం, తను ఆడితేనే చదువు విషయంలో నిలుస్తామని అందరూ తన టాలెంట్ గురించి చెప్పుకుంటుంటే నేనే రామలక్ష్మిని బలవంతంగా ఆడించాను. పాప విద్యార్థుల భవిష్యత్తుకి భరోసా ఇవ్వడానికి హాకీ స్టిక్ పట్టుకున్న రామలక్ష్మిని తప్పు చేసిన దానిలాగా శిక్షించావు. నీలాంటి వాళ్లను చూస్తే జాలేస్తుంది నాకు. ఎందుకంటే రామలక్ష్మి లాంటి టాలెంటెడ్ కూతుర్ని కని కూడా ఎదగనివ్వకుండా పద్ధతులని హద్దులని అడ్డుకుంటున్న మీరు అమాయకులు. రామలక్ష్మి కాదు, షీజ్ అ ప్రొఫెషనల్ ప్లేయర్. తను వేసుకునే బట్టలు చూడకండి, తను కనే కళల్ని చూడండి. జనం ఏమనుకున్నారా అని మీరు తను సిగ్గుపడేలా చేయకండి. ప్రయత్నిస్తే దేశం గర్వించేలా ఆడుతుంది. ఇంట్లో వాళ్ళు తిడతారని తెలిసినా కూడా జనం మెచ్చుకుంటుంటే ఈ జీవితానికి ఇదే కదా కావాల్సిందని రామలక్ష్మి కళ్ళు కోరుకున్నాయి. అది మీరు చూడలేదు, చూడలేరు. మీకు అదృష్టమే లేదు. ఎందుకంటే మీకు మీరే అడ్డు కూడా కట్టేసుకున్నారు. పెద్దింటి రామలక్ష్మి అని చెప్పకుండా హాకీ రామలక్ష్మి అని చెప్పుకుంటుంటే పొంగిపోవడానికి ప్రయత్నించండి. ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుందో అనుభవిస్తేనే తెలుస్తుంది. ఏంటా చూపు? పూనకం వచ్చిన దానిలాగా మొహం ఏంటి అలా ముడుచుకుని ఉన్నావు? కొంచెం నవ్వడం మెయింటైన్ చెయ్యి. మీరు వేసిన వేషాలు మామయ్యకి తెలియకుండా మనం మేనేజ్ చేసాంలే. ఇంకెందుకు జ్వరం వచ్చిన కప్పలా అలా ఉండడం? నువ్వు మగాడివేనా? ఓయ్, అయోధ్య లంకలో 600 మంది లేడీస్ ఉన్నారు. వాళ్ళలో ఏ ఒక్కరిని అడిగినా సీనిగాడు మగాడహ అని సింగిల్ లైన్లో చెప్పేస్తారు. ఓహో, నీకసలు బుద్ధుందా? ఏయ్, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? బుద్ధి లేని పనిచేసింది మీరు, వెనకేసుకొచ్చింది నేను. ఎవరిని వెనకేసుకొచ్చావు నువ్వు? మీ మావయ్యకి చెప్పలేదు కానీ మీ అత్తయ్యకి చెప్పావు కదా. ఎవరికో ఒకరికి ఒక మాట చెప్పాలి మరి. రేపొద్దు నన్ను అంటారు. నీకేం కాదులే, కానీ రామలక్ష్మిని కొట్టారు. రామలక్ష్మిని కొట్టారా? ఎవరు? ఇంకెవరు? మీ అత్త. అత్తమ్మ? నమ్మబుద్ధి కావట్లేదు నాకు. తన మీద ఎప్పుడు చెయ్యి చేసుకున్నదే లేదు. పల్లెత్తు మాట కూడా అనదు అత్త. నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పావు కదా హాకీ ఆడుతుందని. అయినా ఆడితే ఏంటి? నీకేంటి అంటున్నాను. నీకేమైనా పోయిందా? నీకేమైనా చెడ్డ పేరు వచ్చిందా? మరి నీకేంటి? అలా మీదకి వస్తున్నావేంటి నువ్వు? రామలక్ష్మికి నొప్పిగా ఉంది. చెంప కాదు, గుండె, హార్ట్లో పెయిన్ ఉంది. అద్భుతంగా ఆడితే జనం మెచ్చుకున్నారు కానీ ఇంట్లో వాళ్ళు, ముఖ్యంగా కన్నవాళ్ళు నొచ్చుకున్నారని బాధగా ఉంది. నువ్వు చూసావు సరే, అది చెప్పకుండా ఉంటే తన ఆట గొప్పగానే ఉండేది. నీ వల్ల గొప్పగా ఆడిన క్షణాలు మర్చిపోయి వాళ్ళ అమ్మ కొట్టిందన్న విషయాన్నే గుర్తు పెట్టుకుంది. అయినా నీలాంటి వాళ్ళుంటే ఏ ఆడపిల్లైనా ఏడుస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.